ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. అంటే అసుర స్వభావం కలిగినటువంటి వారు డంబాహంకారాలు కలిగి ఉంటారు. కామము రాగము అంటే కోరిక ఆసక్తి కలిగి పశుబలం కలిగిన వారై ఉంటారు. ఈ యొక్క పరమార్థిక తత్వాన్ని తెలియక అవివేకులై శాస్త్రమందు విధింపబడినటువంటి ఘోరమైన తపస్సులు చేస్తూ ఇంద్రియాలు మొదలైన వాటిని శుష్కింపజేస్తూ శరీరానికి అంతర్గతుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని కూడా బాధించేవారే కదా అసలు స్వభావులు అవుతారు. కాబట్టి విఘ్నులు ఏ విధంగా ఉండాలి అంటే డంబము, అహంకారము, కామము, రాగము వీటిని వదిలివేయాలి. వివేకవంతులై ఉండాలి. శాస్త్రములో తెలియజేయబడిన రీతే అనుసరిస్తూ కేవలము శుష్కోపవాసాదులను మాత్రమే ఆశ్రయించకుండా మితమైన ఆహార విహారాలను సేవిస్తూ లోన ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని భక్తిపూర్వకంగా ధ్యానించాలి. ఇంకా 3 రకాలైనటువంటి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానాలను గురించి తెలియజేస్తూ ఆహారం కూడా సర్వులకు కూడా సత్వరజస్తమో గుణాలను బట్టి 3 విధాలుగా ఇష్టమవుతూ ఉంటుంది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానం కూడా జనులకు 3 రకాలుగా ప్రియమై ఉంటుంది కదా. ఆ ఆహారాల యొక్క మొదలైనటువంటి ఈ భేదాన్ని గురించే తెలియజేస్తూ ఈ ఆహారాదులు అంటే ఈ ఆహారము మొదలైనటువంటి 4 గురించి కూడా అంటే ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము ఈ 4 గురించి కూడా మళ్ళీ చెప్పదలంచిన భగవానుడు వానిలో ఆహారాన్ని గురించి మొట్టమొదట ప్రస్తావన చేయడం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ జీవుని యొక్క ఆధ్యాత్మిక సాధన క్రమంలో ఆహార శుద్ధి అనేదే కదా మొట్టమొదట ప్రప్రథమంగా ఉన్నది. ఆహారం యొక్క శుద్ధత్వము చేతే శుద్ధపడిపోతుంది చిత్తము. ఆ శుద్ధపడిన చిత్తం ద్వారానే జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. ఆహారం గనక శుద్ధంగా లేకపోతే మనసు కూడా మలినంగా ఉండడం చేత దాని వలన వాడు ఏ గమ్యమైతే పరమాత్మ గమ్యం పెట్టుకున్నాడో అటువంటి లక్ష్య ప్రాప్తిని పొందలేకపోతాడు. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకి ఏ విధమైనటువంటి ఎన్ని విధాలుగా ప్రియమై ఉంటుంది అంటే వారి వారి యొక్క సత్వరజస్తమో గుణాలను అనుసరించి 3 రకాలుగా కూడా ఇష్టమై ఉంటుంది. అందుకు కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని గురించి తెలియజేస్తూ ఆయుష్ని, మనోబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని మొదలైనవన్నీ కూడా వృద్ధి పొందించేటువంటివి, రసము కలిగినటువంటివి, చమురు కలిగినటువంటివి, దేహమునందు చాలా కాలము పటుత్వం కలిగించేటువంటివి, మనసుకి ఇష్టముగా ఉండేటువంటి ఆహారాలే సత్వగుణం కలిగినటువంటి వారికి ఇష్టాలై ఉంటాయి అని చెబుతూ జనుడి యందు సత్వగుణము గనక అభివృద్ధి చెంది ఉన్నప్పుడు ఇటువంటి ఆహారము వారికి రుచిస్తుంది అనే భావమే కదా తెలియజేసింది. అంటే కారంతో కానీ పులుపుతో కానీ ఉన్నటువంటి ఆహారం రాజసికమైనది లేకపోతే తామసికమైనది అయిన ఆహారము సత్వగుణం కలిగినటువంటి వారికి ఎప్పుడూ ఇష్టంగా ప్రియంగా ఉండదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రసంగా ఉండేవి, చమురుగా ఉండేవి, దేహమందు చాలా కాలం కూడా పరిపుష్టిని కలిగించి ఉండేవి మనోహరములైనటువంటి ఆహార పదార్థాలే సత్వగుణం కలిగినటువంటి వారికి ఇష్టంగా ఉంటాయి కదా. ధ్యానం చేయడానికి కూడా ఇటువంటి ఆహారమే మిక్కుటంగా అనుకూలిస్తుంది. ఆహార విషయమునందు పరమార్థ రంగమున ఎంతో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి శ్రీకృష్ణమూర్తి భగవద్గీతలో అనేక సార్లు
ఆహారం యొక్క శుద్ధత్వాన్ని గురించి ప్రస్తావన చేస్తూనే వచ్చారు. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులు ఆహార సంయమము ఏదియో చిన్న విషయము అని ఆలోచన చేయకూడదు. బ్రహ్మ మార్గమునందు కీలకమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్న దానిని భావించి సాత్వికమైనటువంటి ఆహారాన్ని సేవిస్తూ రావాలి. సాత్వికమైనటువంటి ఆహారం ఎటువంటిది అంటే ఆయుష్ని, మనోబలాన్ని, శరీర బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని కూడా గొప్పగా అభివృద్ధి చేస్తాయి. రసము కలిగి ఉంటాయి, చమురుతో కూడి ఉంటాయి, ఇంకా కూడా దేహమునందు చాలా కాలం ఉంటాయి. మనోహరమైనటువంటిది, మానసికమైనటువంటి తృప్తిని కలిగించేటువంటిదే సాత్వికమైనటువంటి ఆహారము. కాబట్టి విఘ్నులు అటువంటి ఆహారాన్నే కదా సేవిస్తూ ఉంటారు అని చెబుతూ రాజసమైనటువంటి ఆహారాన్ని గురించి తెలియజేస్తూ కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదాహ. కట్వాంల లవణాత్యుష్ణ, కటు అన్నప్పుడు చేదు, ఆమ్ల అన్నప్పుడు పుల్లగా, లవణం అంటే ఉప్పగా, మరి అత్యుష్ణం అంటే మిక్కిలి వేడిగా, తీక్ష్ణం అంటే కారంగా, రూక్ష అంటే చమురు లేనివిగా. ఈ విధంగా ఉండేటువంటివి చమురు లేకుండా ఇవన్నీ వేడిగా ఉండి, కారంగా ఉండి, పుల్లగా ఉండి, చేదుగా ఉండి, ఉప్పగా ఉంటే వారికి మిగుల దాహమే కలగజేస్తూ ఉంటుంది కదా. కాబట్టి చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారంగాను, అసలు నూనె లేనటువంటి, చమురు లేనటువంటి, మిగుల దాహం కలగజేసేటువంటి గాను ఉండేటువంటివి శరీరానికి ఏం కలిగిస్తాయి అంటే అది రాజసిక సంబంధమైనటువంటి ఆహారం, వారికి ఇష్టమైనటువంటి ఆహారమే అయినప్పటికీ వారు దానిని కోరిక మేరకు తృప్తితో తిన్నప్పటికీ శరీరానికి దుఃఖాన్నే కలగజేస్తాయి. మనసుకి ఆ శరీర దుఃఖం వల్ల మనసు బాధని అందుతుంది, మనసుకు వ్యాకులత్వాన్ని కలగజేస్తూ ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలే రజోగుణం కలిగినటువంటి వారికి ఇష్టములై ఉంటాయి అని చెబుతూ, అంటే ఆహార పదార్థాలు రాజసాలు అని చెప్పడం వల్ల అవి ఎల్లప్పుడూ ఏ ప్రదేశమునందైనా సరే వాటిని వదిలివేయవలసిందే అని కదా చెప్పడం. దుఃఖ శోక మయప్రదాహ అంటే ఇక్కడ దుఃఖము అంటే భుజించిన వెంటనే ఏమవుతుంది, ఆ భుజించిన పదార్థం యొక్క రసస్వరూపం శరీరాదులకి మరి అందిస్తుంది కదా, ప్రతి నరము ద్వారా, నాడి ద్వారా. అలా శరీర పటుత్వానికి, శరీరం యొక్క బాధకు లోనయ్యేటువంటిది భుజించినటువంటి పదార్థమే కదా. కాబట్టి ఇక్కడ దుఃఖం అంటే భుజించగానే శరీరము మొదలైనటువంటి ఇంద్రియాలకు కూడా కలిగేటువంటి బాధ అని, శోకము అంటే దుఃఖము అంటే తిన్న వెంటనే, తిన్న తర్వాత మనస్సుకు కలిగేటువంటి కష్టము అనే కదా గ్రహించాలి. కొందరు ఏమని చెప్తారు అంటే ఉష్ణ అనే పదానికి ముందున్నటువంటిది అతి విశేషణమును కట్వాది మొదలైనటువంటి కట్వము, లవణము అనేటువంటిది, కట్వము, ఆమ్లము మొదలైన పదాలకన్నింటికీ కూడా అన్వయించే అర్థాన్ని చెప్తారు ఉష్ణ అనేటువంటి పదానికి. కానీ అలా చేయడం అనేటువంటిది దగ్గరగా సమీపంగా కనబడుతుందా? కనబడడం లేదు. ఎలాగంటే అప్పుడు అతి కటుత్వము అంటే నిషిద్ధము అనే కదా చెప్పడం. అల్ప కటుత్వము కొద్దిపాటి చేదు అంటే అది తీసుకోవచ్చు అనేటువంటి అర్థమే వస్తుంది కదా. అది ఎలాగంటే అది అసలు వాస్తవానికి ఎక్కువ చేదు అంటే నిషేధించమని, కొద్దిపాటి చేదు అంటే తీసుకోవచ్చు అనేటువంటి అర్థమే వస్తుంది. అది వాస్తవానికి సమంజసమా అసమంజసమా అంటే అసమంజసమే అవుతూ ఉన్నది. కొద్ది చేదు కూడా ఎవ్వరూ కోరరు కదా, కొద్దిపాటి చేదు కూడా. ఇంకా విదాహిన అనేటువంటి పదానికైతే అది గనక చేర్చినట్లయితే అతి విదాహిన అవుతుంది. అంటే ఇక్కడ వి అనేటువంటి ఉపసర్గ మీద మరలా కూడా అతి అనేటువంటి విశేషణాన్ని జోడించాం. అలా జోడించడం ద్వారా అది అసలు ప్రస్తుతంగా ఉండదు, అంటే అప్రస్తుతంగా ఉండగలుగుతుంది. అసలు అక్కడ దాని యొక్క ప్రస్తావనే లేకపోయినా అదే ఆ ప్రస్తావనగా ఉంటుంది. అంటే రెండు కూడా ఒకే అర్థాన్ని సూచిస్తాయి.
కాబట్టి ఇక్కడ రాజస సుఖం యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రారంభమున ఎలా ఉంటుంది అంటే అమృతంతో సమానంగా ఉంటుంది. చాలామంది కూడా వేపుళ్ళు పులుసులు ఇటువంటివన్నీ కారంతో అధికంగా ఉన్నవి, వేడివేడిగా ఉన్నవి, మరి కొద్దిపాటి చేదు కలిగినవి, ఉప్పు ఎక్కువగా ఉన్నవి, ఇవి పదార్థాలను సేవిస్తూ ఉంటారు. మరి అటువంటి వారికైతే అవి నోట్లో తిన్నంతసేపు కూడా వారు కోరినటువంటి రాజసిక గుణము కలిగిన వారు కోరినటువంటి పదార్థాన్ని వారు అనుసరించి అనుభవించే సమయంలో అది అమృతంతో సమానంగా ఉంటుంది. చివరికి అది ఏ విధంగా తయారవుతుంది అంటే విషప్రాయంగానే మార్పు చెందుతుంది. అందుకే విషయేంద్రియ సంయోగాద్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం అనేటువంటి రాజసమైనటువంటి ఆహారం కూడా ప్రారంభమున జనులకు ఇంపుగా ఇష్టంగా ప్రియంగానే తోచవచ్చు. కానీ తిన్న తర్వాత కొంతసేపటికి గొప్ప దుఃఖాన్ని, వ్యాకులత్వాన్ని, బాధను కలగజేస్తూ ఉంటుంది. అంటే నిత్య జీవితంలో ఈ విషయాన్ని చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా కూడా రజోగుణముతో కూడినటువంటి ఈ ఆహారాన్ని భుజించినటువంటి వారికి కూడా ధ్యానం కూడా సరిగ్గా జరగదు. ఎందుకు? కడుపులో మంటో, విపరీతమైన దాహము, అతి వేడి చేయటము, నోరు పూత రావడము, ఇంకా పేగులు పూసిపోవడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ పదార్థం సేవించిన తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. అతివేడి వల్ల నిద్ర రావడము అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా రజోగుణముతో కూడినటువంటి ఆహారాన్ని ఎవరైతే ఈ యొక్క అంటే చేదు, పులుపు, ఉప్పగా, వేడిగా, కారంగా, చమురు లేకుండా గొప్ప దాహాన్ని కలగజేసేటట్లుగా ఉన్నటువంటివి శరీరానికి దుఃఖాన్నే ఇస్తుంది, మనసుకు బాధనే కలగజేస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలు రజోగుణం కలిగినటువంటి వారికి ఇష్టములై ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రజోగుణాత్మకమైనటువంటి ఈ ఆహారాన్ని భుజించినటువంటి వారికి ధ్యానం కూడా సరిగ్గా జరగదు కదా. చిత్తం ఏ విధంగా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఇంకా చంచలమై ఉంటుంది. ఎక్కడో దురద, ఎక్కడో మంట, ఏదో నొప్పి, అసలు తెలియనటువంటి సోమరితనం, బద్ధకం, చేయలేకపోవడం, ఇటువంటి పదార్థాల వల్ల వాని యొక్క చిత్తం కూడా స్థిరంగా నిలవదు. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కూడా మనసు నిశ్చలంగా, కొద్దిసేపైనా సరే మనసు నిశ్చలంగా ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి జంతువులలో కూడా ఈ రజోగుణ ఆహారమైనటువంటి మాంసాదులు మొదలైనటువంటి భుజించేటువంటి సింహం కానీ, పులి కానీ, ఇంకా ఇటువంటివి, ఇంకా అనేక తోడేళ్ళు, నక్కలు, ఇవన్నీ కూడా మాంసాహారాన్నే భుజిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? అతి చపల స్వభావం కలిగి అతి చంచలత్వంతో కూడుకొని పూర్తి క్రూరత్వంగానే ఉంటాయి. అదే గడ్డి మొదలైనటువంటివి భుజించేటువంటి ఆవులు, మేకలు మొదలైనవన్నీ ఎలా ఉంటాయి? జింకలు, ఇవన్నీ కూడా అంటే సాత్వికమైనటువంటి చిత్తవృత్తినే కలిగి ఉంటాయి కదా అనే చెబుతూ, అందుకే ఆమయప్రదాహ అని చెప్పింది. అంటే దుఃఖశోక మయప్రదాహ, ఆమయప్రదాహ అని చెప్పడం చేత రాజసమైనటువంటి ఆహారము ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతుంది. ఆరోగ్యం చెడింది అంటే వ్యాధులు కలగజేస్తుంది అనే కదా తెలియాలి. కాబట్టి ఆరోగ్యాన్ని భంగపరిచేటువంటిది, దుఃఖాన్ని, మరి బాధను, ఇవన్నీ ఇచ్చేటువంటిది ధ్యానానికి కూడా అవరోధం కలిగిస్తుంది. అటువంటి ధ్యాన ప్రతిబంధకాలే అయినా అటువంటి రాజసమైనటువంటి ఆహార పదార్థాలను మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులు ఎన్నడూ కూడా తీసుకోకూడదు. అటువంటి ఆహారముపై ఎప్పుడైనా సరే ఇష్టం కలిగినట్లయితే తన యందు ఇంకా కూడా రజోగుణము ఏ కోశమునందో ఉన్నది అని నిశ్చయించుకోవాలి. అంటే తన గురించి తాను పరిశీలన చేసుకునేటువంటి వానికి ఏ ఆహార పదార్థం పట్ల వానికి ఇష్టత కలిగి ఉన్నది అంటే దాని సంబంధమైనటువంటి గుణం ఇంకా మరి అంతర్లీనంగా ఉన్నది అనేటువంటి పరిశోధన కార్యక్రమం చేసుకున్నప్పుడు దానిని తొలగించుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. దాహ అని చెప్పారా? లేదు, ప్రదాహ అని చెప్పారు.
ప్రదాహ అని చెప్పడం అంటే దుఃఖ శోక మయ ప్రదాహ అని చెప్పడం చేత రోగాలు మొదలైనవి లెస్సగా కలుగజేస్తుంది అనే కదా భావము. అంటే రాజసమైనటువంటి ఆహారము ఎటువంటిదంటే చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, కారంగాను వీటితో కూడి ఉంటుంది. మిక్కిలి వేడిగా ఉంటుంది, చమురు లేనిదే అయి ఉంటుంది, మిగుల దాహాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ముముక్షువు అటువంటి ఆహారాల వలన కలిగేటువంటి దుష్టమైన మార్పులను మళ్ళీ మళ్ళీ కూడా గుర్తుంచుకొని దానిని పూర్తి స్థాయిలో వదిలివేయడానికి ప్రయత్నించాలి. ఇంకా పోతే తామసమైనటువంటి ఆహారం ఎటువంటిదో తెలియజేస్తూ ఉన్నారు. అది యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. ఎలాగంటే యాతయామం అంటే వండిన తర్వాత ఒక జాము దాటినటువంటిది. అంటే వండి చాలాసేపు అయినది, లేదా దానిని ముందు రోజు వండినదో, లేదా బాగా ఉడకనిదో, సారం నశించిపోయినదో, మరి దుర్గంధం కలిగి పాచిపోయినదో, ఇంకా కూడా అది ఒకరు తినగా మిగిలినటువంటిదో, ఎంగిలి చేసినటువంటిదో, ఇదంతా కూడా అశుద్ధంగా ఉన్నది. అంతేకాదు భగవంతునికి సమర్పించకుండా అంటే భగవానుడికి నివేదింపబడకుండా ఉండేటువంటి ఏ భోజనమైతే ఉన్నదో అదే కదా తమో గుణం కలిగినటువంటి వారికి ఇష్టమై ఉంటుంది. అంటే వండిన తర్వాత ఒక జాము దాటిపోయినటువంటిది, లేదనుకో బాగా పొడి పొడిగా ఉండాలి అని కొంతమంది ఏం చేస్తారు, గింజలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని చాలా పొడిగా ఉండడం అంటే బాగా ఉడకదది. అటువంటి దానిని ఇంకా కూడా సారము దాంట్లో ఉన్నటువంటి సారము నశించిపోయినటువంటిది, ఏది ముందు రోజుదో ఇంకా 2 రోజుల ముందుదో, దాని నుండి కొంచెం చద్ది వాసన లాంటిది దుర్గంధం ఉన్నటువంటిది, లేదు పాచిపోయి నీరు పట్టింది అంటే అటువంటిది కానీ, లేదా వండిన తర్వాత ఒకరోజు గడిచిపోయినటువంటి పదార్థం కానీ, లేదు ఒకరికి భోజనం వడ్డించాం వాళ్ళు తినలేదు, వాళ్ళు లేకుండా చూసి ఆ పదార్థాన్ని మళ్ళీ కూడా వృధా చేయకూడదు అని ఎంగిల్ చేసినటువంటి పదార్థాన్ని అంటే ఒకరు తినగా మిగిలిపోయినటువంటి పదార్థం, ఇవన్నీ కూడా అశుద్ధంగా ఉన్నటువంటిదే కదా. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, ఏ పదార్థమైనా సరే తన యందు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి భగవంతునికి నివేదన చేయకుండా చేయబడినటువంటి పదార్థం కూడా తమో గుణం కలిగినటువంటి వారికి ఈ రకాలైనటువంటి పదార్థాలు అన్నీ ఇష్టంగా ఉంటాయి. అటువంటి ఈ యొక్క పాచి పదార్థాలు, వాసన వచ్చే పదార్థాలు, ఒకరు తినగా మిగిలిన ఎంగిలి చేసిన పదార్థాలు, బాగా ఉడకన పదార్థాలు, ఇంకా వండిన తర్వాత ఒకరోజు గడిచిన పదార్థాలు, నీరు కారే పదార్థాలు ఎవరికి ఇష్టమై ఉంటాయి అంటే తమో గుణం కలిగినటువంటి వారికి ఇష్టమై ఉంటాయి. అంటే ఆరోగ్య శాస్త్ర ప్రకారం కూడా ఇటువంటి తామసాహారం మనకి ముందుగా చెప్పుకున్నటువంటి రాజసాహారం రెండు కూడా నిషిద్ధాలే అవుతాయి కదా. కారం ఎక్కువ తినకండి, చమురు లేనివి తినకండి, రసం లేనివి తినకండి, ఇంకా కూడా మిక్కిలి వేడిగా ఉన్నప్పుడు కానీ చద్దిబడిపోయినప్పుడు కానీ తినొద్దు, పుల్లటి వస్తువులు తినొద్దు, అల్సర్ ఫామ్ అవుతుంది, పుల్లటి వస్తువులు తింటే హార్ట్ స్ట్రోకులు వస్తాయి, ఇంకా కూడా ఉప్పు ఎక్కువ తింటే బీపీలు వస్తాయి, చేదు ఎక్కువ తినొద్దు అని చేదు ద్వారా షుగర్ లెవెల్స్ టోటల్గా డౌన్ అయిపోతాయి. ఈ విధంగా అంటే పూర్తి దాహాన్ని కలిగించేటువంటి వేడివేడి పదార్థాలు తినవద్దు అనే కదా చెప్పడం. అటువంటిది అంటే మనకి ఆరోగ్య శాస్త్రం ప్రకారం కూడా ఇటువంటి తామసాహారాన్ని చెప్పుకున్నటువంటి రాజసికమైనటువంటి ఆహారం రెండు కూడా నిషిద్ధాలే అనే కదా చెప్పడం. సారము నశించిపోయి పాచిబట్టినటువంటి పదార్థాన్ని తిన్నట్లయితే మలినమైనటువంటి ఆహార పదార్థాల యొక్క అణువులు శరీరంలో ప్రవేశిస్తాయి కదా. అలా ప్రవేశించి రక్తాన్ని చెడగొట్టేస్తాయి. అంటే ఆ పదార్థాల యందు ఉన్నటువంటి సూక్ష్మాణువులు శరీరంలో ప్రవేశించి రక్తాన్ని చెడగొట్టి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఇంకా కూడా వాటి యొక్క సూక్ష్మమైనటువంటి అంశాలు మనస్సునందు కూడా ప్రవేశిస్తాయి, దానిని కూడా మనస్సును కూడా మలినం చేసేస్తాయి. కాబట్టి ముముక్షువులు ఏం చేయాలి, అటువంటి ఆహారాలను ఎన్నడూ కూడా సేవించకూడదు, తినకూడదు అనే కదా చెప్పడం.
అలా చెప్తూ ఇంకా ఈ యొక్క ఆహార విషయాలు అనేటువంటివి మాత్రమే కాకుండా ఇక చేయవలసినటువంటి యజ్ఞాలను గురించి కూడా మొట్టమొదట సాత్వికమైనటువంటి యజ్ఞం యొక్క లక్షణాలను గురించి పరమాత్మ వివరిస్తూ అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేమేతి మనస్సమాధాయ సాత్విక. ఇది చేయదగినదే, యష్టవ్యం ఏవ అంటే చేయదగినదే అని చెబుతూ, ఎలాగంటే ఇది చేయదగినటువంటిదే అని మనస్సుని సమాధానపరిచి శాస్త్రంతో శాస్త్ర సమ్మతమైన శాస్త్రములో చెప్పబడినటువంటి ఏ యజ్ఞమైతే ఉన్నదో ఆ యజ్ఞం చేస్తూ కూడా ఆ యజ్ఞం చేసిన తర్వాత దాని నుండి వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఎవరి చేత అయితే ఈ యజ్ఞం చేయబడుతూ ఉన్నదో అదే కదా సాత్వికమైనటువంటి యజ్ఞము అని చెప్పబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కడూ కూడా తాను చేసేటువంటి కార్యము శాస్త్ర సమ్మతమైనదా కాదా అనే కదా విచారించాలి. ఒకవేళ కాదో బాగుగా విచారించుకొని అలా కాదనుకో, శాస్త్రములో చెప్పబడాల, శాస్త్రములో దానిని శాస్త్ర విరుద్ధమైనటువంటి క్రియ, శాస్త్రంలో దానిని నిషేధించారు, అటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి ఏ క్రియను దానిని వదిలివేయాలి. వదిలివేసి శాస్త్రము అంటే సత్యాస్త్రము, సత్యాన్ని గురించి సార వస్తువుని గురించి సత్య వస్తువుని గురించి తెలియజేసేటువంటి శాస్త్ర సంబంధము. శాస్త్రాలు అనేవి వేదాల నుండి ఉత్పన్నమైనటువంటి స్మృతుల ద్వారా ఉద్భవించినటువంటివి. ఈ శాస్త్రాలు మహనీయుల యొక్క సాధకుల యొక్క ముముక్షువులు జీవన్ముక్తుల ద్వారా వారి యొక్క జీవిత అనుభవాలను బట్టి మనకి వారు ఏ మార్గంలో అనుసరిస్తే వారికి మిక్కిలి సునాయాసంగా మోక్షతత్వాన్ని చేపట్టగలిగారు అనేటువంటి సులభమైన మార్గాలను శాస్త్రాలలో ఉటంకించారు. అటువంటి దానిని అంటే ఏ క్రియ ద్వారా చేస్తే ఇటువంటి సాత్వికమైనటువంటి యజ్ఞం అవుతుంది అనేది కూడా శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే శాస్త్రాలను పరిశోధించి వారి యొక్క జీవన విధానంలో వారు వడపోసి వారు అనుభూతి చెందటానికి సునాయాస మార్గాలు అనేక మార్గాలు అనుసరించిన ఏ మార్గం ద్వారా సాత్వికత ఉత్పన్నమైనది, ఏ మార్గం ద్వారా మోక్షతత్వాన్ని పొందారు అనే వారి యొక్క అనుభూతి సిద్ధులను శాస్త్రం గ్రంథస్థం చేసి మన దాకా అందించినటువంటి ఆ మహనీయుల యొక్క విషయాలే శాస్త్రాలు. ఆ శాస్త్రంలో విరుద్ధమైనటువంటి దానిని శాస్త్ర విరుద్ధము అంటే కాగితాలలో రాయబడినవి అంటే అవన్నీ మహనీయుల యొక్క దినచర్యలో భాగమే. మహాత్ములు పవిత్రీకరించుకున్నటువంటి సాధు మహనీయుల యొక్క జీవన విధానం నుండి వారు అనుభవించినటువంటి దానినే గ్రంథస్థం చేశారు. కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి దానినే అనుసరించాలి. శాస్త్రములో చెప్పబడినది ఇది మంచిది కాదు అని నిషేధించినటువంటి విషయాలను కూడా ఇక వాటిని వదిలివేయాలి. వదిలివేసి శాస్త్రము ఆమోదించినటువంటి విషయాన్ని, శాస్త్రములో చెప్పబడినటువంటి విషయాన్నే గ్రహించాలి. కాబట్టి విధి దృష్ట అని చెప్పబడింది. ఇంకా కూడా ఇది చేయదగినది అనేటువంటి కర్తవ్య బుద్ధి దాని యందు లెస్సగా ఉంచుకోవాలి. ఎటువంటి చేసేటప్పుడు ఆ చేసేటువంటి కార్యం యొక్క ఫలితము ఆశించకుండా ఆ చేయబడేటువంటి ప్రతి కార్యము యజ్ఞముతోనే సమానము కదా. ఏది ఫలాపేక్ష లేకుండా చేయబడే ప్రతి కార్యము కూడా యజ్ఞముతో సమానమే. కాబట్టి దానినే ఆచరించుకోవాలి అని చెబుతూ అప్పుడు అది ఏమవుతుంది అంటే ఫలాపేక్ష లేకుండా చేయబడేటువంటి ప్రతి కార్యము కూడా సాత్వికమైనటువంటి కార్యమై విరాజమానంగా విరాజిల్లుతుంది. ఇక్కడ యజ్ఞము అని చెప్పబడినటువంటి దాని యొక్క అర్థం ఏమిటి అంటే పశువులను మరి ఆ విధంగా బలి పశువులను తయారు చేసి ఉపస్తంభానికి కట్టివేసి యజ్ఞం యొక్క చివరిలో దానిని మరి చంపివేసి దానిని బలి ఇవ్వడం అనేటువంటిది విషయం కానే కాదు. పశువుల యొక్క హింస మొదలైన వాటితో కూడినటువంటివి యాగాలు కానే కాదు. ఇది యజ్ఞము అని చెప్పబడినటువంటిది ఏంటి అంటే భగవంతుని యొక్క ధ్యానముతో కూడుకొని పరుల యొక్క హితార్థం కొరకు దైవ సంబంధమైనటువంటి కార్యాలు మొదలైనవన్నీ
కూడా లేక ఎటువంటి సత్కార్యమైనా సరే అని చెప్పబడుతూ ఉన్నది. కానీ యజ్ఞము యాగము అంటే ఈ యొక్క పశువులను కూడా మరి హింస చేస్తూ చేయబడేటువంటి కార్యము కాదు అనే అర్థమే కదా. అందుకే మనస్సమాధాయ అని చెప్పారు. అలా చెప్పబడినందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క కార్యాన్ని ప్రారంభించడానికి ముందుగానే మనస్సును బాగా స్థిరపరుచుకోవాలి, కుదుటపరుచుకొని ఎటువంటి సంశయాలకి సందేహాలకి అవకాశం ఇవ్వకూడదు. అలా ఇవ్వకుండా నిశ్చయమైనటువంటి బుద్ధితోటి దానిని ప్రయత్నం అనేటువంటిది ఉపక్రమించాలి ఆ కార్యానికి అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. మనస్సుని సమాధానపరచకుండా, మనస్సుని నిశ్చలము చేయకుండా, మనస్సుని స్థిరపరచకుండా ఆరంభించేటువంటి ఏ కార్యం కూడా చక్కగా జరగదు. కాబట్టి చేయబోయేటువంటి కార్యం యొక్క బాగోగులను బాగా నిర్ణయించుకొని శాస్త్రాలలో చెప్పినట్లుగానే మరి ఆప్తవాక్యాల ద్వారా కూడా మనకి ఆప్తులు అయినటువంటి మహనీయుల యొక్క మాటల ద్వారా కూడా నిశ్చయానికి రావాలి. అటువంటి నిశ్చయానికి వచ్చి మనస్సును స్థిరం చేసుకోవాలి. అలా స్థిరపరుచుకున్నప్పుడు ఎటువంటి కోరిక లేనటువంటి నిష్కామ బుద్ధి, అంటే ఏ క్రియ చేసినా దాని ఫలితాన్ని ఆశించకుండా, ఏ కోరిక లేకుండా చేయబడేటువంటి నిష్కామ బుద్ధితోటి శాస్త్ర సమ్మతమైనటువంటి కార్యాన్ని గనక శాస్త్రములో చెప్పబడినట్టు శాస్త్రము ఆమోదించినటువంటి కార్యాన్నే ఆచరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇవ్వగలుగుతుంది. అదే కదా సాత్విక కార్యము, అదే కదా సాత్విక యజ్ఞము అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.